తెలంగాణలోని మహాకుంభమేళా అని పిలువబడే మేడారం జాతర ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. అయితే ఇది దాదాపుగా 4 రోజుల పాటు కూడా జరుగుతుంది. ముఖ్యంగా 28 ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పగిడెద్దరాజు కావచ్చు, అటు సారలమ్మ కావచ్చు, జంపన్న కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రోజు గద్దెల మీదకి ప్రత్యేకంగా భక్తులకి దర్శనమిస్తారు. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా పగిడెద్దరాజు గద్దెల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అటు మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెర అనే గ్రామం నుంచి సారలమ్మను తీసుకురావడం జరుగుతుంది. ములుగు జిల్లా నుంచి జంపన్నను తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మేడారం జాతరతో పోలిస్తే ఈసారి జాతర చాలా ఘనంగా జరగబోతుంది. మనం చూసాము. అయితే ఈ సంవత్సరము ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ఈసారి దాదాపుగా ఏదైతే 200 కోట్లు కూడా ఖర్చు చేసి ప్రత్యేకమైన గద్దెలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి కూడా అవి ప్రత్యేకంగా నిలవబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఆసియా ఖండంలోనే దాదాపుగా 2వ భారీగా జరుగుతున్నటువంటి కుంభమేళా లాంటి జాతర. అయితే ప్రస్తుతం కూడా అక్కడ జరుగుతున్నటువంటి జాతర ఏదైతే ఉందో అక్కడి కూడా దాదాపుగా 1.5 కోట్ల ప్రజల మంది కూడా అక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే జాతర మొదలు కాబోతుంది కాబట్టి ఈ రోజు గద్దెల మీదకి పగిడెద్దరాజు, సారలమ్మ, అటు జంపన్న దర్శనం ఇస్తారు. అయితే రేపు కూడా 28వ తారీఖు రేపు సమ్మక్క గద్దెల మీదకు దర్శనం ఇస్తుంది. ప్రత్యేకంగా కూడా ప్రతి సంవత్సరం లాగానే చిలకలూరు గుట్ట నుంచి కూడా సమ్మక్కను తీసుకొస్తూ ఉంటారు. అయితే దర్శనం ఏదైతే మనకు సమ్మక్క గద్దెల మీదకి వచ్చిన తర్వాత కూడా ఒక రోజు మాత్రం భక్తులకి దర్శనం ఇస్తుంది. తర్వాత శనివారం రోజు కూడా జాతర అంతా ముగుస్తుంది. తర్వాత ఎక్కడి నుంచి అయితే దేవతలను తీసుకొచ్చారో మళ్ళీ అదే గ్రామాలకు తరలిస్తారు. అయితే ఏదైతే ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు, మేడారం జాతర చాలా ఘనంగా జరుగుతుంది. న్యూజిలాండ్ నుంచి కూడా ప్రత్యేక తెగలొచ్చి అమ్మవార్ల గద్దెల దగ్గర వచ్చి దర్శనం చేసుకున్న విషయాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే జాతర స్టోరీ ఉందో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళంతా కూడా కాకతీయులు వరంగల్లో పరిపాలించే సమయంలో కూడా ఆ సమయంలో పన్ను కట్టాలి అనే దానిపైన కూడా వాళ్ళు శిస్తు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పంటలు పండని సమయంలో కూడా వాళ్ళు ఏదైతే పగిడిదరాజు కావచ్చు, అటు మేడారంలో ఉన్నటువంటి మేడరాజు కావచ్చు, వీళ్ళంతా కూడా అటు ప్రతాపరుద్రుడికి ఎదురు తిరగడంతోనే అక్కడ యుద్ధం జరిగి ఆ యుద్ధంలో పోరాడినటువంటి ఎవరైతే పగిడిద్దరాజు, సారలమ్మ, సమ్మక్క వీళ్ళంతా కూడా అమరులయ్యారంటూ కూడా స్టోరీ చెప్పుకొస్తూ ఉంటారు. అయితే దాని తర్వాత కూడా అటు ఆదివాసీలు కావచ్చు, చాలా మంది జనాలు కావచ్చు, అటు అంటే దేవతకు మొక్కు తీర్చుకోవడం పట్ల కూడా చాలా మంది అప్పటి నుంచి జనాలు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉండేవారు. దాని తర్వాత లక్షల్లో నుంచి భక్తులు అటు కోట్లలోకి వెళ్ళడం కూడా చూస్తున్నాము. అయితే దీనిపైన కూడా చాలా మంది అమ్మవారికి బంగారాన్ని దానికి ఏదైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి కానుకగా బంగారాన్ని తీసుకువెళ్తూ ఉంటారు. అమ్మవారికి అక్కడ బంగారాన్ని ఇచ్చి దాన్నే కానుకగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మన మేడారంలో. అయితే దీనికి ప్రత్యేకంగా ఆదివాసీలు పూజారులుగా ఉంటారు, దీనికి పూజలు చేస్తూ ఉంటారు. జాతర అయిపోయేంత వరకు కూడా అమ్మవారు గద్దెల దగ్గర ఉన్నంత వరకు కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అమ్మవారికి ఏదైతే కానుకల రూపంలో కూడా బెల్లాన్ని సమర్పించే ఆనవాయితీ ఇక్కడ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే అన్ని టెంపుల్స్తో పోలిస్తే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసేది ఏంటంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడా కూడా అమ్మవారికి కానుకగా బెల్లం ఇస్తాం, కానీ ఎక్కడా కూడా డబ్బులు అనేది సమర్పించము. అందులోనూ మిగతా ఏదైతే వస్తువులు ఉంటాయో వాటిని కూడా సమర్పించము. అయితే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైతే భక్తులకి ప్రతి సంవత్సరం కూడా రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ మహాజాతర ఏదైతే ఉందో అక్కడ వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేకంగా హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ మరుగుదొడ్లు కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ వెళ్ళేటువంటి భక్తులకు కూడా చాలాని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ జరగబోయేటటువంటి మహాజాతర ఏదైతే ఉందో దాన్ని కూడా భక్తులు చాలా నిష్టలతో వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం. ఎందుకంటే 2 సంవత్సరాలకి ఒకసారి అమ్మవారి దర్శనం ఇస్తుంది కాబట్టి భక్తులంతా కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఈ
మహా జాతరకి వెళ్తుంటారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదైతే మేడారం జాతర జరగబోతుందో ఆ జాతరలో కూడా ప్రత్యేకంగా ఈసారి ప్రభుత్వం దృష్టి పెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి అక్కడ అలంకరణలు కావచ్చు, అక్కడ తోరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. అక్కడ ఉన్న చాలా మంది కూడా భక్తులు కూడా రద్దీ అనేది ఏర్పడకుండా కూడా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పాటు చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ప్రత్యేకంగా వెళ్ళే వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి గద్దెలు అనేవి చాలా వెడల్పుగా చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళే సమయంలో కూడా అమ్మవారికి బంగారము సమర్పించే సమయంలో కూడా అవి లోపలికి విసిరే సమయంలో ఎవరైతే భక్తులు బయట వైపు ఉంటారో వాళ్ళంతా కూడా దూరంగా ఉండాలని వాళ్ళకి అక్కడ ఎవరైతే గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారో వాళ్ళకి కూడా తలకు అటు హెల్మెట్లు ఇస్తున్నారు అక్కడ. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, అటు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా గాయాలయ్యాయి. దాదాపు 25 మంది వరకు కూడా చాలా మంది గాయపడ్డారు. అయితే ఇది దృష్టిలో ఉంచుకొని కూడా వెళ్ళే వాళ్ళకి అధికారులు సూచిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఏదైనా జరిగినప్పుడు కూడా అక్కడ వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గద్దెలకి దగ్గరికి వెళ్ళినప్పుడు సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మహాజాతర ఏదైతే ఉందో అది 31వ తారీఖు వరకు కూడా ముగుస్తుంది. మనకు రేపు ముఖ్య దర్శనంగా సమ్మక్క దర్శనం ఇవ్వబోతుంది. మహాజాతర అనేది ఆ రోజు మాత్రమే చాలా కలగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరు భక్తులు కూడా వాళ్ళ కానుకలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ రోజు ఇవ్వడానికి చాలా ప్రత్యేకంగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ జాతర మొదలవ్వక ముందే మనం చూసాము చాలా మంది లక్షల్లో మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు జాతర మొదలవ్వక ముందే లక్షల మంది ప్రజలు కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే అక్కడ వచ్చి మేడారంలో ఏదైతే టెంట్లు ఉంటాయో వేసుకొని ఉండడం అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి మహాజాతర ఏదైతే ఉందో దానికి కూడా కోట్లాది మంది ప్రజలు కూడా తరలి వెళ్తుండడం మనం చూస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.